రైట్, నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఇది మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించి సిరిసిల్ల బార్డర్ అలాగే మానకొండూరు నియోజకవర్గం బార్డర్లో ఉంటుంది. దీనికి సంబంధించిన వార్త ఒకటి, ఈ మధ్యకాలంలో తీన్మార్ మల్లన్న ఇక్కడ మానకొండూరు నియోజకవర్గంలో జరుగుతున్న 12 గ్రామాలకు సంబంధించిన రైతులు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే పట్టించుకోలేదు. ఇటు కేటీఆర్ పట్టించుకోలేదు, అటు కవంపల్లి సత్యనారాయణ గారు పట్టించుకోకపోగా రైతుల గోస విని తీన్మార్ మల్లన్న ఆఫీస్కి పోతే నేను అక్కడికి వచ్చేది ఉన్నది, వచ్చిన తర్వాత మీ దగ్గరికి వస్తా, మీ ప్రాబ్లం ఏందో సాల్వ్ చేస్తా అని నేపథ్యంలో ఇక్కడ నిన్న మాట్లాడిండు. మాట్లాడిన నేపథ్యంలో అక్కడికి వచ్చి తీన్మార్ మల్లన్న ఆడ మంత్రి గారితో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమని చెప్పిందంటే, మల్లన్నకు రిప్రజెంటేషన్ ఇవ్వండి, మీ తరఫున ఒకటి ఎమ్మెల్సీ తరఫున ఇచ్చినట్టు ఇవ్వండి, ఇస్తే నేను ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అంటే 3.5 కోట్ల రూపాయలు కేవలం కిలోమీటర్న్నర ఆ కెనాల్ పూర్తి చేయలేక ఈ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ లీడర్లు ఈ సమస్యను పై దృష్టికి తీసుకుపోక అక్కడి హైదరాబాద్ నుంచి వచ్చి మల్లన్న ఇక్కడ మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయింది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోయారు. దీన్ని కూడా ఏ విధంగా వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారంటే, రైతులు ఎవరైతే ఇక్కడ ధర్నా చేస్తున్నారో మల్లన్న వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే వీళ్ళు ఇందులోకి వెళ్ళి కొందరు తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళకు రైతుల కండువాలు వేసాట, ఇది కాంగ్రెస్ చేయబట్టి వచ్చింది, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు చేయబట్టి వచ్చిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారట. అక్కడ రైతులు ఆ విషయాన్ని తిప్పికొట్టారు. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేయకపోగా చేసిన ఘనకార్యం మొత్తం మేమేం చేసినాం అనే విధంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గౌరవ ఎమ్మెల్యే గారు అక్కడ చేస్తూ ఉన్నారు. ఈ రైతులు ఏమని మాట్లాడుతూ ఉన్నారో చూద్దాం ఒకసారి. వీళ్ళను కూడా పక్కదారి పట్టించి వాళ్ళ రైతులే కాదనే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే చేస్తేనే ఈ పని అయింది అనే విధంగా కొంతమందిని తీసుకుపోయి ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేశారట. కాంగ్రెస్ పార్టీలు చేయకపోగా చేసిన దాన్ని కూడా ఒప్పుకోలేకపోతున్నారంటే గంత అహంకార పూరితమైన పరిపాలన నడుస్తూ ఉన్నది కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అని చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం. రైతుల ఐక్యత, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం, జై మల్లన్న, జై మల్లన్న. ఇది నిన్న జరిగింది. రైతులు ఏం మాట్లాడతారంటే చూద్దాం. ఇక్కడ వీళ్ళతో కూడా మన ఛానల్లో ఉంటది. వీళ్ళతో తెలంగాణ రాజ్యాధికారి పార్టీ మల్లన్న గారికి మా రైతులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్న, మేము 26-27 రోజులు ధర్నా చేసినాం. అప్పుడు పోయిన సంవత్సరం 19 రోజులు చేసినా కూడా ఏ పార్టీ అధికారి గాని ఏ ఎమ్మెల్యే గాని ఎవ్వరు గాని వచ్చి మాకు ఇక్కడ స్పందించలేదు. మీరు మా అన్నలు వచ్చి మీ దగ్గరకు వచ్చి, అన్న మా బాధ గిట్లుంది అని చెప్పంగానే మీరు మా దగ్గరకు వచ్చి స్పందించి నేను మీ దాన్ని నేను అర్థం చేసుకుంటున్నా, నేను చెప్తాను అని చెప్పి మీరు మా ముందే లైవ్ లో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మీరు మాట్లాడి మీరు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మేమే చేసినాం అని అంటురన్న. ఎందుకన్నా ఇది దొంగచాటు రాజకీయాలు? మీరు పాపం వీళ్ళు 23 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తే అక్కడ కనీసం చూసిన పాపాన పోలే. అక్కడ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇటు కేటీఆర్ కానీ అక్కడ ఎవరు కవంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చూసిన పాపాన పోలే. వీళ్ళను చేసిన తర్వాత మళ్ళీ నచ్చి మంత్రి గారితో మాట్లాడిన తర్వాత ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత కాంగ్రెస్లో మేమే చేసినామని చెప్పుకుంటున్నట్టు. గంత నీచమైన రాజకీయం అవసరమా? అయితే మరి మేము 26-27 రోజుల నుండి కూర్చున్నాం కదా అన్న, మీరు ఎందుకు రాలేదు? మరి మీరు ఎందుకు శాంక్షన్ చేయించలేదు? మేము మా అన్న తీర్మార్ మల్లన్న దగ్గరకు పోయి మేము మాట్లాడిన తర్వాత మా అన్నదమ్ములు రైతులందరూ పోయి తెలంగాణ రాజ్యాధికారి పార్టీ మీరు మా దగ్గరకు వచ్చి స్పందించి నేను మీ దాన్ని నేను అర్థం చేసుకుంటున్నా, నేను చెప్తాను అని చెప్పి మీరు మా ముందే లైవ్ లో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మీరు మాట్లాడి మీరు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మేమే చేసినాం అని అంటురన్న. ఎందుకన్నా ఇది దొంగచాటు రాజకీయాలు? మీరు చేసినట్టయితే మరి మేము 26-27 రోజుల నుండి కూర్చున్నాం కదా అన్న, మీరు ఎందుకు రాలేదు? మరి మీరు ఎందుకు శాంక్షన్ చేయించలేదు? మేము మా అన్న తీర్మార్ మల్లన్న దగ్గరకు పోయి మేము మాట్లాడిన తర్వాత మా అన్నదమ్ములు రైతులందరూ పోయి మాట్లాడిన తర్వాత ఇక్కడ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాతనే ఈ నిధులు శాంక్షన్ అయినాయి. మేం చేసినామని మీరు పేరు గొప్పగా చెప్పుకోవడం కాదు, మీరు చేసి నిరూపించాలి. మీరు అప్పుడు ఓట్ల కోసం వచ్చి అన్న అంటే చెల్లె అన్న అన్నట్టు మేము ఉంటామని చెప్పారు. ఆ మాట మీరు నిలబెట్టుకోలేదు. కానీ మేము తీర్మార్ మల్లన్న గారి దగ్గర పోవడం వల్ల వచ్చి మాకు మాట ఇచ్చి ఈ మా నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది. అన్న, మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
తీన్మార్ మల్లన్న సంకల్పం తీన్మార్ మల్లన్న ఫోన్ చేయడం వల్ల అక్కడికి వచ్చి మంత్రి గారికి ఫోన్ చేసి మాట్లాడి ప్రాబ్లం ఇది ప్రాబ్లం ఉంది, కేవలం కిలోమీటర్న్నర అయితే 12 గ్రామాల రైతులు సంతోషపడతారు, వాళ్ళ పంట పొలాలు ఎండిపోకుండా ఉంటాయి, పరిస్థితి గీదాన్ని వివరించి మెమోరాండం ఇచ్చిన తర్వాత ఎవరికి ఎమ్మెల్సీగా తన రూపంలో ఇది ప్రాబ్లం ఇది ఉన్నదని చూపెట్టిన తర్వాత అక్కడ ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. దాదాపుగా 3.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇది పరిస్థితి. అంటే సమస్య ఉన్న కాడికి మనం పోవాలి. అధికారంలో ఉన్నాం, మనం ఎక్కడికున్నా మన సమస్యలు మన దగ్గరికి వచ్చి చెప్పుకుంటారని అనుకోవడం తప్పు. మనం ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని ఏ విధంగా విమర్శించినామో ఇప్పుడు కూడా అధికార పార్టీకి ఇప్పుడు ప్రతిపక్షానికి అలసి ఇవ్వకుండా, ప్రతిపక్షానికి సమయం ఇవ్వకుండా మనం ఏ సమస్యలపైన కొట్లాడినాం, మన దగ్గర సమస్యలపైన దేనిపైన కొట్లాడినాం, మన ప్రతిపక్షంలో ఉండగా కొట్లాడినాం కదా. సమస్యలకి ఇవి ఉన్నాయి ఈజీగానే అర్థమవుతుంది కదా. ఆ సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడి లేకపోతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడే ప్రాబ్లం సాల్వ్ చెప్పి అయిపోతుంది కదా పని. అధికారంలోకి వచ్చినాక ఏమవుతుంది మనకు, అది జరుగుతూ ఉన్నది. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేమో గొప్పలమని ఎవ్వరు విరోధించకండి. ప్రజలు ఏ విధంగా ఎక్కించారో ఏ విధంగా దించే అవకాశం కూడా ఉంటుంది. ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని గద్దెన ఎక్కించారో అదే ఓటక్కుతో మళ్ళీ కూడా దించే అవకాశం 100% ఉంటుంది. ఓటక్కు అనేది ఎప్పటికొకటే తీరు ఉంటుంది. కాకపోతే దాన్ని వినియోగించుకోవడంలో ఈ పార్టీ విఫలమైతే ఓ పార్టీ సక్సెస్ అవుతుంది అంతే. ప్రజల మెప్పు పొందడంలో పార్టీ విఫలమైనప్పుడు ఇంకో పార్టీ సక్సెస్, ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతారు ప్రజలు అంతే. అది జరుగుతూ ఉన్నది. ఇది సిరిసిల్లకు సంబంధించి అంటే సిరిసిల్ల బార్డర్లో ఉంది మానకొండూరు నియోజకవర్గం సంబంధించి 12 గ్రామాల రైతులకు తీన్మార్ మల్లన్న రాక ద్వారా నిజంగా 12 గ్రామాల రైతులకు ఒక మేలు జరిగిందని చెప్పుకోవచ్చు. అక్కడ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ.